హాయ్ నమస్తే నా పేరు శ్రీనివాసరావు నర్శెట్టి నేను కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ పైన నా యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా పీపుల్కి ఫ్రెండ్స్కి చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను అటు తెలుగుదేశం ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈ 1 ఇయర్లో యాజ్ ఎ సీమాంధ్ర పౌరుడిగా నా యొక్క అభిప్రాయాలను నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. ఫస్ట్ పాయింట్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సీమాంధ్ర ఎంపీలు రాజకీయ నాయకులు వాళ్ళు తెలంగాణ ఎంపీలను ఆదర్శంగా తీసుకొని సీమాంధ్రకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలి అని చెప్పి, అలాగే కేసీఆర్ నాని గారి గురించి, అశోక్ గజపతిరాజు గురించి కూడా కొన్ని వ్యక్తిగతంగా పేర్లు మెన్షన్ చేశారు. సుజనా చౌదరి గురించి, వీళ్ళందరి గురించి. ఒక విషయం, నేను పవన్ కళ్యాణ్కి ఐఎమ్ ద హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్. ఐ వాజ్ మెగాస్టార్ ఫ్యాన్. సో నా అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయం చెప్పారు స్పష్టంగా. ఎస్, నేను 100% అగ్రీ చేస్తాను. సీమాంధ్ర ఎంపీలు మోస్ట్ ఆఫ్ ది వ్యాపారస్తులే. వాళ్ళకి చాలా వ్యాపారం ముఖ్యం ఫస్ట్ సీమాంధ్ర డెవలప్మెంట్స్ కన్నా. అసలు మన సీమాంధ్రలో చాలామంది ప్రజలకి ఏ ఎంపీకి ఓటేస్తామో తెలియదు, ఎవడుంటాడో తెలియదు. సపోజ్ మా బాపట్ల తీసుకుంటే పురంధరేశ్వరి, రామానాయుడు, శ్రీరామ్ మాల్యాద్రి, ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఉమ్మారెడ్డి కొన్నాళ్ళు, వెమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలియదు. ఎవరైతే ఎమ్మెల్యేకి ఓటేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంపీకి కూడా ఆ సైకిల్ గుర్తుకంటే సైకిల్ గుర్తుకు వేస్తారు, హస్తం అంటే హస్తం, రెండు హస్తాలకో లేకపోతే 2 సైకిల్ గుర్తులకో ఈ విధంగా ఓట్లు వేయడం జరుగుతుంది. నా అభిప్రాయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇది 60 ఏళ్ల వాళ్ళ ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉద్యమం రావాలని. అలాగే భావాన్ని వ్యాప్త చేయడంలో కేసీఆర్ చాలా అనేక పద్ధతుల ద్వారా తెలంగాణ భావాన్ని వాళ్ళ ప్రజల్లోకి వ్యాపింపజేశారు. అలాగే అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ సంబంధించిన తెలంగాణ ఎంపీలు కూడా, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణ ఎంపీలు కూడా, అందరూ కూడా కేసీఆర్ లేవనెత్తిన నినాదానికి మద్దతు పలికారు. ఆ మద్దతు పలికినప్పుడు కేంద్రం అనేది అందరినీ ఒకే రకంగా చూసి, సీమాంధ్ర ప్రజలని ఇటు తెలంగాణ ప్రజలను ఒకే రకంగా చూసి, ఇద్దరికీ మంచిగా ఉండేటట్లుగా ఒక అభిప్రాయానికి తీసుకొని, ఒక నిర్ణయాన్ని తీసుకొని విభజించాలి. కానీ ఎప్పుడో 2004లో ఒక నిర్ణయం తీసుకొని, అది రాజశేఖర రెడ్డి వల్ల తీసుకున్నారు ఆ నిర్ణయం, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడిని అధికారం నుంచి దించడానికి ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేల చేత తెలంగాణ ఉద్యమం దానికి మద్దతు పలికారు. ఎందుకంటే ఇదంతా విడిపోయేది కాదు, ఏదో ఫర్ టెంపరీ బీయింగ్ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి కొంచెం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్లో ఆ కోరికను ఇనుమడింపజేశారు. ఇది వేరే సంగతి. అయితే తీసుకోవాల్సిన పరిపాలనా దక్షత కలిగిన ద నెంబర్ 1 బ్రెయిన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ మినిట్ పార్లమెంటులో 2014లో లాస్ట్ సెషన్, లాస్ట్ డే తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు. ఆ రోజు కొంతమంది ఎంపీలు లైక్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇద్దరికి న్యాయం చెయ్యండి అన్నా కూడా, లేకపోతే దగ్గుబాటి పురంధరేశ్వరి కానీ చిరంజీవి గారు కానీ ఎవరు వాళ్ళు అభిప్రాయాలు చెప్తున్నా కూడా, ఆ రోజు సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదం అని చెప్పి ఒక ఉద్యమాన్ని రాజేశాడు. సమైక్యవాదం అంటే ప్రజలకు ఏమని చెప్పారు, మీరు సమైక్యవాదం అనకపోతే రాష్ట్రాన్ని వాళ్ళు విభజించేస్తారు, మీరు అందరూ సమైక్యవాదం అంటే కాబట్టి ఆగుతారు అని చెప్పి. యాక్చువల్గా అప్పుడున్న మన ఎంపీలు చేయాల్సిన పని ఏంటంటే, బిల్లులో మనకు రావాల్సినటువంటి అన్నీ లైక్ ప్రత్యేక రైల్వే జోన్ కానీ, లేకపోతే ప్రత్యేక హోదా 5 years అని కానీ అన్నీ ఒక బిల్లులో పెట్టియాల్సింది ఆ రోజు. లేదా రాష్ట్రాన్ని ఆపేసి విభజించని ఆ నిర్ణయాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సింది. కానీ 17 ఎంపీల కోసం వాళ్ళు చేసిన పని
తెలంగాణ ఇయ్యటంలో తప్పు లేదు అనేది సీమాంధ్ర పౌరుడిగా ఎంతోమంది చదువుకున్న వ్యక్తులు కూడా దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఇచ్చిన విధానం కనీసం 2010లోనో 12లోనో ఇచ్చి ఒక 2-3 సంవత్సరాలు డెవలప్మెంట్ చూపించి అప్పుడు విడగొట్టిన ఒక అర్థం ఉంటుంది. ఈ తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతుల పథకము, అలాగే కొన్ని ఫండ్స్ అడిషనల్గా తెలంగాణకి ఇచ్చారు. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని సప్రెస్ చేయడానికి. అప్పుడు కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగింది. ఆ విషయం ఎంతోమందికి తెలియదు. ఎన్నో ఫండ్స్ ఆ రోజు సీమాంధ్రులకు ఇవ్వకుండా తెలంగాణకి ఎక్కువ ఇచ్చారు. తెలంగాణని డెవలప్ చేస్తే తెలంగాణ ఉద్యమం తగ్గిపోయిద్ది అని చెప్పి. అంటే ఫండ్స్ పోయినాయి, మనకి సీమాంధ్రకి డెవలప్మెంటు లేదు. ఇది వేరే సంగతి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎంపీల వల్ల వచ్చింది అంటే మాత్రం ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. దట్ ఈస్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దే టుక్ ద డెసిషన్ అండ్ బీజేపీ సపోర్టెడ్ ద డెసిషన్. అందుకే లాస్ట్ మినిట్లో జరిగింది అది. నిజంగా తెలంగాణ ఎంపీలు చేసే పని అయితే వాళ్ళు ఎప్పటి నుంచి అసెంబ్లీలో గోల్ చేస్తున్నారు, పార్లమెంట్లో పోరాడుతున్నారు. ఎప్పుడో ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. రెండోది, సీమాంధ్ర ఎంపీలు ఏం చేయలేరండి. సీమాంధ్ర ఎంపీలలో చంద్రబాబు నాయుడు కొంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తన కేసుల నుంచి బయటపడడానికి మోడీ దగ్గరికి వెళ్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నారు అనేదానికి నా సైడ్ నుంచి ఒపీనియన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్యమాలకి వ్యతిరేకి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలంగాణ వెల్ సెటిల్డ్ స్టేట్. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఇన్వెస్టర్ వచ్చేటంటే వాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, విజయవాడలో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత రెండిట్లో ఎస్టిమేషన్ చేసుకుంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాడికి చూడగల ఒక ఇంప్రెషన్, ఇక్కడ నేను ఫండ్స్ పెట్టుకుంటే నాకు ఇక్కడ బాగుంటుందా, ఏమీ లేని దగ్గర విజయవాడలో నేను పెడితే బాగుంటుందా అని చెప్పి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. మళ్ళీ ఉద్యమాలు చేసి, మనం ఉద్యమాలు చేసినంత మాత్రాన్ని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వదండి. ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళ పొలిటికల్గా మైలేజ్ వస్తే తప్పితే, వాళ్ళ పొలిటికల్కి మైలేజ్ ఉంటుంది అనుకుంటే తప్పితే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోరు. దిస్ ఈస్ ద పొలిటికల్ పార్టీస్ ప్రైమరీ థంబ్. సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్యమాలు చేస్తే ఆ వచ్చే ఇన్వెస్టర్ కూడా, ఆ వచ్చే 1-2 కూడా రారు. దీనివల్ల మనకు అనవసరంగా లాసు. కనీసం వాడి కాళ్ళలో గీళ్ళలో పెట్టుకొని కేంద్రం దగ్గర మనకు ఉన్న కొద్ది గొప్ప పథకాలు తెచ్చుకొని, ఆ డబ్బులో ఈ డబ్బులో తెచ్చుకొని కొద్ది గొప్ప ముందుకెళ్దాము. ఒకసారి ఇప్పుడు సెంటర్ దగ్గర ఎవరికి హోల్డ్ లేదండి. బికాస్ బీజేపీ నెంబర్ 1 పార్టీ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి 280 సీట్ల పైన ఉన్నాయి. వాళ్ళు ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, వాళ్ళకి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇచ్చి అక్కడ బీహార్ వాళ్ళకి ఏమని చెప్పలేరు, సమాధానం చెప్పలేరు కదా ప్రజలకి. అందువల్ల వాళ్ళు ఎవరని తెలిసినప్పుడు కూడా మనం పోరాటాలు చేయడం అనేది అనవసరం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎప్పుడైనా మనం టైం చూసి పట్టుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ బీహార్ ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయింది, రేపు కర్ణాటక ఎలక్షన్స్లో ఓడిపోయింది, ఆ టైం చూసి పట్టుకోవాలి. అంతేగాని ఆవేశపూరితంగా మన ప్రసంగాలు చేసి ప్రజల్ని వెర్రివాళ్ళని చేయడం అనేది చాలా తప్పు అండి. అదొకటి. రెండవది, ఈ సీమాంధ్రులు వాళ్ళు పార్లమెంటులో ఇష్యూస్ అని రైజ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికి అంత పొలిటికల్ నాలెడ్జ్ లేదు. అందుకే మనకు ఒక మంచి ఎర్రంనాయుడు లాంటి నాయకుడిని కోల్పోయాం. ప్రాపర్ నికార్సైన రాజకీయ నాయకుడు లేడు మనకి. అందరూ కొత్తోళ్ళు. అందరూ ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని వేవ్ని తట్టుకోవడానికి ఆ స్థాయి డబ్బు పెట్టే గల క్యాండిడేట్స్ని అప్పటికప్పుడు పిక్ చేసి పట్టుకున్నాం. అంటే మాట్లాడటం, తన అభిప్రాయాన్ని, సీమాంధ్ర ప్రజల భావాన్ని ఎక్స్ప్రెస్ చేయటం ఒకటి. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా బాగా మాట్లాడతాడు. బట్ ఆవేశపడింది. ఇవాళ ప్రజలకు ఒక హీరోటిక్ ఇన్స్పిరేషన్ కావాలి. లేనిది ఉన్నది లేని కలిసి కలయిపోసి చెప్పాలి. అలా సినిమాటిక్ డైలాగ్స్ చెప్పే కరెంట్ పొలిటికల్ సిస్టమ్స్లో ఒక సరైన రాజకీయ నాయకుడు మనకు లేడండి పార్లమెంటులో. అది ఒకటి మనం గుర్తించాలి. సరైన వాయిస్ అంటే వెళ్ళి అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని నిధులు తెచ్చుకోవడం వేరు. సుజనా చౌదరి వాళ్ళు పార్లమెంట్లో అందరూ అగ్రీ చేసేటట్టుగా డిబేట్లో పాల్గొని ఎస్ సీమాంధ్రకు అన్యాయం జరిగింది, మనం వీళ్ళకి న్యాయం చెయ్యాలి అని చెప్పగలిగే నాయకుడు లేడు పార్లమెంట్లో. దట్ ఈస్ వే వీ లాస్ట్ ఎర్రంనాయుడు. ఎర్రంనాయుడు ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండోది, కొంచెం మనం కూడా వీలైనంత ఎంపీలు కూడా ఈ యొక్క ఇష్యూని ముందుకు తీసుకెళ్తూ
సీమాంధ్రకి ఎక్కువ నిధులు తీసుకొచ్చే పని అయితే బాగుంటుంది. కానీ మనం ధర్నాలు చేసి మన సీమాంధ్ర ఒకటే ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రం వచ్చి పొడిచేది ఏమీ లేదండి. ప్రత్యేక హోదాతో పాటు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సీమాంధ్ర ప్రజలకు ఊరక ప్రత్యేక హోదా, అసలు ప్రత్యేక హోదా వల్ల ఏమేమి వచ్చాయో తెలియనాడు కూడా ప్రత్యేక హోదా వస్తే రాత్రి మనం ఏం డెవలప్ అవ్వమండి, అదేం జరగదు. ఇప్పుడు మనకి ఎన్నో కోట్లు కావాలి దాన్ని సప్రెస్ చేయడానికి. రెండోది, వాళ్ళు అడిగే ఒకటే క్వశ్చన్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మీరు స్టేట్లో డబ్బులు లేవు అంటున్నారు, మరి మీరు ఆరోగ్యశ్రీ ఎలా చేస్తున్నారు? వెల్ఫేర్ స్కీమ్ ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. కిలో బియ్యం ₹2, రూపాయ ₹2 ఇంకా పెంచారు, రూపాయ నాకు తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం, నెక్స్ట్ రుణమాఫీ పథకం, నెక్స్ట్ ఫ్రీ కరెంట్. దాదాపు మన సంవత్సరానికి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు మన వెల్ఫేర్ స్కీమ్స్కి పెడుతున్నామండి. రుణమాఫీకి 50,000 రూపాయలు వరకు, 50 నుంచి 70, 80 వేలు అయితే నేను దానికి అట్లీస్ట్ ₹1,00,000. నిజంగానే సన్నకారు రైతులు ఉన్నారండి, నిజంగానే బడుగు బలహీన వర్గాల రైతులు ఉన్నారు. నిజంగానే ఈరోజు రైతు అనేవాడికి న్యాయం జరగట్లేదు అనేది వాస్తవం. చాలామంది వేరే వాళ్ళ ఉన్నోళ్ళు కూడా పాస్బుక్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని రుణమాఫీ అని అడగడం, ప్రజలు కూడా మాకేంటి అని చూస్తున్నారు. కానీ మన స్టేట్ డెవలప్మెంట్కి మనమేం చేద్దాం అనేది ఎవరు చూడట్లేదు ప్రస్తుతం. ఇది ఒక మెయిన్ పాయింట్ అండి. మనం వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కావాలి, మీ పిల్లడికి ఉద్యోగాలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, వ్యవసాయానికి కావాలి. ఇన్ని కావాలంటే ఎట్లా వస్తుందండి? అందరూ ట్యాక్సులు కట్టాల్సిందే కదా. మనం అందరం ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ అదే మనీ కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆయన జేబులో నుంచి ఇవ్వడం, మోడీ ఆయన జేబులో నుంచి ఇవ్వడండి. ట్యాక్స్ కట్టిన దానికి దాని మీద రిటర్న్స్ వచ్చిందనే మనం చేస్తున్నాం. ఆ రిటర్న్స్ మనీయే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది. వెల్ఫేర్ స్కీమ్ డెవలప్మెంట్ అనేది రెండు ఒక సమపాళల్లో ఉండాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం వెల్ఫేర్ అని కాకుండా ఒక స్పోర్టివ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సింది పోయి ఇంకా మనం ప్రజలని వాళ్ళని ఒక సోమరిపోతులా తయారు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతోమంది ఈరోజు ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా దానికి క్వాలిఫైడ్ కాని వాళ్ళు కూడా ఇంజనీరింగ్లు చదివి ఈరోజు కాల్ సెంటర్స్లో ఎమ్మెల్యేల దగ్గర డ్రైవర్లుగా ఇలా పనిచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేది ఎంతవరకే కరెక్ట్? అలాగే ఈ రుణమాఫీ వల్ల ఒక 50,000 రూపాయల వరకు వెళ్ళిపోయిన వాళ్ళ వరకు నో ఇష్యూ అండి. 1,50,000 2 లక్షలు తీసుకొని మాకు మొత్తం పూర్తి కాలేదు రుణమాఫీ అని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ భూముల రేట్లు పెరిగినాయి. వాళ్ళ ఎకరం ఒకప్పుడు ఉండే రేటు వాళ్ళ ఎకరం 10 లక్షలు అలా ఉంది. ఏ అరెకరం అమ్ముకున్నా కూడా అతని అప్పులన్నీ తీరిపోతాయి, రైతుకున్న అప్పులు తీరిపోతాయి. ఇదొకటి. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేము పాస్ మార్కులు వేస్తాము, మాకు మీ పిల్లోని చేపిస్తే మేము ల్యాబ్ ఎగ్జామ్ ఫ్రీగా ఫుల్ మార్క్స్ వేస్తామనే స్థాయికి వెళ్ళిపోయామండి. మనం పిల్లలకి ఏమి విద్య నేర్పుతున్నామండి? సో మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు జస్ట్ ఒక మీడియాలో 4 న్యూస్ ఛానల్స్లో ఈ వార్తలు కాదండి, గ్రౌండ్ రియాలిటీని చూడండి. మన ఆర్థిక పరిస్థితి ఎంత, మనం దేనికి పెడుతున్నాము, ఎక్కడ లాస్ అవుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందనం మీద 1000 కోట్ల దాకా తీసుకొచ్చారు, ఇసుక మీద కొంచెం తీసుకొస్తున్నారు. వీటి మీద మీరు సజెషన్ చెప్పండి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి మీరు. యూ కాంట్ సింప్లీ సే ట్రై టు గో అండ్ ఫైట్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ. యూ కాంట్ ఆస్క్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. You have to give some points. You should speak these points in parliament like that. Okay? This is my point. And నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. బట్ నేనేంటంటే ఇట్లా ఎందుకు ఆలోచించకూడదు అనేది, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకు ఆలోచించకూడదు. రెండోది, ధర్నాలు చేయటం వల్ల ఏదో ఒకటి ఇస్తారనుకుంటే మాత్రం నేను దాన్ని ఒప్పుకోనండి. పొలిటికల్ పార్టీకి తన ఇంట్రెస్ట్ ఉంటుంది, తన ఎగ్జిస్టెన్స్ ఉంటుందండి. రెండోది,